నియోజకవర్గ మీడియా మిత్రులకు, నా తోటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు జాతీయ నిరుద్యోగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇదే సందర్భంలో రేపు కూటమి రాష్ట్ర ప్రభుత్వము కేబినెట్ సమావేశం జరపబోతుంది. ఆ సమావేశంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గిరిజన బిడ్డల కోసం 100% రిజర్వేషన్ జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పిస్తానని గత ఎలక్షన్ ప్రచార హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని రేపు జియో నంబర్ 3 ఆర్డినెన్స్ తీసుకురావాలని, అదేవిధంగా గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు మంత్రి చేపట్టిన తొలి సంతకం గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాలంటీర్లను రెన్యువల్ చేస్తామన్నారు. నేటికి అది అమలు కాలేదు. రేపటికి అది అమలు చేయాలి రేపటి నుండి అని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. నిరుద్యోగులు దినోత్సవం సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చాలామంది నిరుద్యోగులు పీజీ, బీడీ, డిఎస్, డైట్ చదివి రోడ్లో తిరిగే పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు గురుకుల కళాశాల ఉపాధ్యాయుల్లో పాఠశాల కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వారికి డిఎస్సిలో కలపకుండా వారి పోస్టులు వాళ్ళకే ఉద్యోగ భద్రత కల్పిస్తామని నేటికి 4 నెలలు అవుతుంది మాట ఇచ్చి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, గిరిజనుల సమస్యలు రేపు జరిగే కేబినెట్లో సూచ తప్పకుండా గిరిజన హక్కులు చట్టాలు చర్చించాలి. 1/70 చట్టము కూటమి రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల కనుసన్నుల్లో గిరిజన ప్రాంతంలో ఉన్న భూములు అన్యక్రాంతం అవుతుంది, బడాబాబులకు అన్యక్రాంతం అవుతుంది. వీటి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దృష్టి పెట్టాలి. గిరిజన హక్కులు చట్టాలు కాపాడాలి అనేసి కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు కేబినెట్ జరిగే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుండి గిరిజన సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము. ఉన్నత అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి తహసీల్దార్ రెవెన్యూ వ్యవస్థ అధికారులు మరియు పంచాయతీ వ్యవస్థ అధికారుల నిరీక్షణ వల్లనే ఇక్కడ 1/70 చట్టం నిర్వీర్యం అవుతుందని ఈ సందర్భంగా మీడియా ముఖంగా అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాను. రెవెన్యూ శాఖ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నారు. రెవెన్యూ శాఖ అవినీతికి కూరుకుపోయింది. ఈ అవినీతి వలన స్వచ్ఛమైన ఐఏఎస్ అధికారులకు, ఐఎఫ్ఎస్ అధికారులకు మచ్చ ఏర్పడుతుంది. దీనిని అవినీతిని అరికట్టడానికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి భూములు, గిరిజన హక్కులు చట్టాలు కాపాడాలని మరోసారి కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై యూత్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ధర్మిలారెడ్డి గారి నాయకత్వం, కుమార్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై